మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 29 వరకు. మాథ్యూస్ చాప్టర్ 7 24 to 29. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. చూడమ్మా, యేసయ్య ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వల్ల కాక అధికారం గలవాని వలె వారికి బోధించాను. యేసయ్య మరి భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేస్తున్న సేవా పరిచర్యలో భాగంగా మరి ఈ మాటలు చెప్పిన విధానం చూస్తున్నాం. మరి ఇల్లు కట్టబట్టం మనం గత వారం కూడా చూసాము. అందులో మరి కంటిన్యూషన్గా ఈరోజు కూడా కొన్ని మాటలు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. గత వారం మనం యేసయ్య అనే బండ మీద నీ జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉందని మనం తెలుసుకున్నాం. యేసయ్యని ఇంట్లోకి ఆహ్వానించాలి, హృదయంలోకి ఆహ్వానించాలి, మందిరంలోకి ఆహ్వానించాలి, ఆయనతో పాటు సహవాసం చేయాలి, సహచర్యం చేయాలి, సహజీవనం చేయాలి. అలా చేస్తూ ఉంటే కనిపించే మార్పులు ఏంటి, గుర్తులు ఏంటి, సాక్ష్యాలు ఏమిటి అనేది మనం గత వారం తెలుసుకున్నాం. యేసయ్య అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉందనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మరి యేసయ్య నీ ఇంట్లో ఉంటే, లేదా నీతో కలిసి సహజీవనం చేస్తూ ఉంటే, లేదా సహచర్యం చేస్తూ ఉంటే, లేదా సహవాసం చేస్తూ ఉంటే యేసయ్య మన ఇంటి యజమాని అయితే ఏం జరుగుతుంది అనేది మనం గత వారం 5 అంశాల మీద ధ్యానించుకున్నాం. మొట్టమొదటిది మన ఇల్లు, లేదా మన గృహము, లేదా మన హృదయము, మనము, మన జీవితము, మన ఆత్మీయ జీవితము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతుంది, ఆకర్షించే గృహంగా మారుతుంది. అంటే రక్షణ ప్రణాళికలు ఉన్నవారిని అప్రయత్నంగా నువ్వు నేను ఆకర్షించగలుగుతాం. ఎటువైపు? దేవుని వైపు, దేవుని రాజ్య విస్తరణ వైపు. అదేవిధంగా మన ఇంట్లోంచి ఎల్లవేళ నానా రకాల ట్రాష్ వినపడదు, కానీ సజీవ వాక్యము, జీవవాక్యము, మరి దేవుని వైపు నడిపించే వాక్యము మరి వినిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన ఇంటి ద్వారా, మన ఇంట్లో ఏం చూస్తారండి? దేవుడు స్వయంగా విశ్వాసాన్ని చూస్తాడు. అదేవిధంగా నువ్వు చూస్తావు, నేను చూస్తాను, మన ఇంటికి వచ్చే అతిథులు చూస్తారు. మన ఇంటి వైపు మరి చూసే జనాలు కూడా విశ్వాసం అంటే ఇలా ఉంటుంది అనేది వాళ్ళు కళ్ళారా చూస్తారు. అదేవిధంగా 4వది, యేసయ్య మన ఇంట్లో ఉంటే ఏం లభిస్తుందండి? పాప క్షమాపణ లభిస్తుంది, రక్షణ లభిస్తుంది. ఇంటికి తెలుసో తెలియని ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళకి నువ్వు ఇచ్చే బహుమతి లేదా రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే రక్షణ. వాళ్ళని రక్షణ స్వీకరించి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు. 5వది, నీ ఇంట్లో అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని నువ్వు చూడగలుగుతావు, నీ ఇంట్లో ఉన్నవాళ్ళు చూడగలుగుతారు, నీ ఇంటి చుట్టుపక్కల వారు కూడా చూడగలుగుతారు. మరి అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందండి? యేసయ్య నీ ఇంటి యజమానిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని మనం గత వారం ధ్యానించుకున్నాం. అదేవిధంగా మరి ఈ వారం మరో 3 అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసయ్యను మన ఇంటి యజమానిగా ఉంటే, లేదా యేసయ్య మన ఇంట్లో ఉంటే, లేదా మన హృదయంలో ఉంటే, లేదా యేసయ్యని బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఏం జరుగుతుంది? ఎలాంటి మార్పులు కనిపిస్తాయి, ఎలాంటి గుర్తులు కనిపిస్తాయి, ఎలాంటి సాక్ష్యాలు కనిపిస్తాయి? 3 ఇళ్ళని మనం మీకు చూపిస్తామనుకుంటున్నాను. మొట్టమొదటిది మరి మరియా, మార్తా, లాజరు గృహము. 2వది కపెర్నహూములోని గృహము. 3వది కానా పెళ్లి విందు గృహము. మొట్టమొదటి ఇంటికి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. చాలమ్మా, యేసయ్య మరి మరియమ్మ, మార్తా, లాజరు ఇంటికి బేతనీకి వెళ్ళాడు. ఆ సందర్భం ఏంటంటే లాజరు సమాధిలోంచి లేపబడ్డ కొన్ని రోజుల ముందు. బైబిల్లో రాయబడి ఉంది 6 రోజుల ముందని రాయబడి ఉంది. మరి మరియా, మార్తా, లాజరు యేసయ్యకి విందు చేసిన విధానం ఇక్కడ మనం చూస్తున్నాం. సాధారణ విందు ఎప్పుడు చేస్తుంటామండి మనం? ఒక మంచి జరిగినప్పుడు, లాభం జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు, ప్రయోజనం జరిగినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు, లేదా వ్యాపారంలో ఊహించని మరి లాభాలు వచ్చినప్పుడు ఎవరిని పిలుస్తాం? మిత్రులను పిలుస్తాం, బంధువులను పిలుస్తాం, శ్రేయోభిలాషులను పిలుస్తాం, సంఘ పెద్దలను పిలుస్తాం, పాస్టర్ గారిని పిలుస్తాం.
అదేవిధంగా యేసయ్యని వాళ్ళు ఆహ్వానించారు. విందు ఎప్పుడు చేస్తుంటాం మనం అనేది మన బైబిల్లో చోట రాయబడి ఉంది. నేను సొలొమోను చెప్తాడు, ప్రసంగి 10:19 ఒకసారి చూద్దాం. ప్రసంగి 10:19 నేను చూస్తున్నాను. నవ్వులాటలు పుట్టించటకే వారు విందు చేయుదురు. మరి తెలుగులో ఆ విధంగా ఉంది, కానీ ఇంగ్లీష్లో అదే నవ్వులాట అనే పదానికి జాయ్ లేదా మిర్త్ అని ఉంటుంది. జాయ్ అంటే మనందరికీ తెలిసిన విషయమే. మరి సంతోషము, ఉల్లాసము, దాన్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సంతోషము, ఉల్లాసం పుట్టించకే వారు విందు చేయుదురు. మరి సంతోషకరమైన జీవితానికి పునాది ఏదంటే యేసయ్య మన ఇంట్లోకి వచ్చినప్పుడు, లేదా మన హృదయంలోకి వచ్చినప్పుడు, లేదా మన జీవితంలో అడుగు పెట్టినప్పుడు. ఎవరి కుటుంబం అయితే, ఎవరి హృదయం అయితే, ఎవరి జీవితం అయితే, ఎవరి సంఘం అయితే యేసయ్యను ఆహ్వానిస్తారో, ఆయనతో కలిసి జీవన ప్రయాణాన్ని లేదా ఆత్మీయ ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తారో వాళ్ళ జీవితాల్లో అసలైన సంతోషం, అసలైన ఆనందం, అసలైన అలౌకిక ఆనందం తప్పక కనిపించి తీరుతుంది. మరి సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు ఈ విధంగా చెప్తాడు, పెద్ద ఆయన, మరి మనుషులను నీ కోసమే సృష్టించుకున్నావు, నీ యందు శాంతిని కనుగొనే వరకు మానవ హృదయానికి సమాధానం అనేది ఉండదు. ఒక మనిషి హృదయంలోకి లోటమంతా తెచ్చిపెట్టినా ఇంకా ఖాళీ ఉంటుంది, ఎంప్టీనెస్ ఉంటుంది. యేసయ్య లేని జీవితము ఖాళీ జీవితము, యేసయ్య లేని జీవితము తాలు జీవితము. తాలు జీవితం అంటే ఎంప్టీ అని. లైఫ్ విత్ లాట్ ఆఫ్ ఎంప్టీనెస్. నువ్వు లోటమంతా సంపాదించుకున్నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని మత్తయి 16:26 బైబిల్ చెప్తుంది. నువ్వు లోటమంతా సంపాదించుకో, నీ ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట నుంచి కుక్కటపల్లి వరకు మొత్తం అంతా నీ పేరు మీద ఉండొచ్చు, కానీ యేసయ్య లేకపోతే నీ జీవితంలో శూన్యము లేదా ఖాళీ, ఎంప్టీనెస్. అదే సెయింట్ అగస్టిన్ భక్తుడు చెప్తాడు. మరి మొట్టమొదటిగా నువ్వు నేను సంపాదించుకోవాల్సింది యేసుక్రీస్తు ప్రభువారిని, అదేవిధంగా రక్షణను సంపాదించుకోవాలి. ఒకవేళ యేసయ్య నీ జీవితంలో లేదా నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ మందిరంలో, నీ ఆత్మీయ జీవితంలో లేకపోతే నువ్వు ఖాళీ, నేను ఖాళీ. అందుకని మన జీవితాల్లో అన్నీ ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, అంతస్తు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, అందం ఉంటుంది, సామాజిక హోదా ఉంటుంది, ఇంకా వాట్ నాట్, మనకు కావాల్సిన అన్నీ, పక్కింటి వాళ్ళ ఈర్ష్యపడే అంత సమృద్ధి ఉంటుంది. కానీ లేదంటండి సంతోషము, ఆనందము. దావీదు భక్తుని అడుగుదాం, సంతోషం అంటే ఏంటని చెప్తాడు. కీర్తన 51:12, Psalm 51:12. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, దాని ఇంగ్లీష్లో జాయ్ ఆఫ్ సాల్వేషన్. దావీదు భక్తుడు చెప్తాడు. మరి దేవునికి ఎంతో హృదయానుసారుడైన దావీదే చెప్తాడు, దేవుడా నా జీవితంలో ఏదైనా తీసేయి కానీ రక్షణ ఆనందాన్ని మాత్రం నా నుంచి నువ్వు దూరం చేయొద్దు అని దావీదు భక్తుడు ప్రార్థిస్తాడు, కోరుతాడు. మరి అదే దావీదు భక్తుడు 30:12, కీర్తన 30:12 ఒకసారి చూద్దాం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. గోనెపట్ట దేనికి సాదృశ్యంగా ఉందండి? విచారానికి, మన జీవితంలో బాధలకి, మన జీవితంలో డార్క్నెస్కి, చీకటికి గుర్తుగా ఉంది. దాన్ని విడిపించి దేవుడు నీకు నాకు సంతోష వస్త్రాన్ని ధరింప చేస్తున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. నీ జీవితంలో, నా జీవితంలో మరి రక్షించబడ్డాం, ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తున్నాం. మరి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సంఘంలో లేదా మరి జూమ్ మీటింగ్లో ప్రతిరోజు మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నామని అనుకుంటున్నాం. మరి ఈనాడైనా నీ జీవితంలో రక్షణ ఆనందము, జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆనందం అనుభవించిన పరిస్థితి ఉందా? రక్షణ ఆనందం అంటే అసలు తెలుసా? దాన్ని ఏనాడైనా నువ్వు నేను రుచి చూసామా? రక్షణ ఆనందం తెలుసుకోవాలంటే నువ్వు నేను చేయాల్సిన పని మన హృదయపు వాకిటిని తెరిచి ఆయన్ని, యేసుక్రీస్తు ప్రభువారిని లోపలికి ఆహ్వానించాలి. అప్పుడే ఆయన రక్షణ ఆనందాన్ని నీలో కలుగు చేస్తాడు, లేదా మరలా పుట్టిస్తాడు. మరలా రక్షణ ఆనందం అంటే ఏంటో నువ్వు తెలుసుకునేలాగా చేస్తాడు. ఒకసారి గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. చాలమ్మా, ఆత్మఫలము ఇక్కడ మనం చూస్తున్నాం, మనందరూ తెలిసిందే. మరి ప్రేమ, సంతోషము, సమాధానము. రక్షణ ఆనందం అంటే ఏంటో నీకు పూర్తిగా బోధపడాలంటే ముందుగా నీలో ఉండాల్సింది ప్రేమ లేదా దైవిక ప్రేమ. మరి ఇవి ప్రేమ, సంతోషం అనేది, ప్రేమ ముందుగా అనిపిస్తుంది, రెండవదిగా సంతోషంగా అనిపిస్తుంది, మూడవదిగా సమాధానంగా అనిపిస్తుంది. ప్రేమ, సంతోషం అనేది ఒకదానితో ఒకటి కవల పిల్లలాగా లేదా ఇంటర్లింక్డ్, మరి పెనవేసుకొని ఉంటాయి. ముందుగా నీలో, నాలో ఏం కనిపించాలండి? ప్రేమించే గుణం కనిపించాలి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. అది మనం చాలాసార్లు
మనం బట్టి పడుతూ ఉంటాం, చెప్తాం, వింటాం, ధ్యానిస్తాం, కానీ మన జీవితంలో దాన్ని అప్లై చేయడంలో కొద్దిపాటి నిర్లక్ష్యాన్ని చూపుతూ ఉంటాం. నీ ప్రేమ నీ శత్రువుని సైతం ప్రేమించే గుణం నీలో ఉండాలి. అలా ఉంటేనే నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో సంతోషం అనేది నువ్వు అనుభవించి తీరుతావు, అనుభవించగలుగుతావు. మరి మరియా మార్త లాజరు ఇంట్లో యేసయ్య అడుగుపెట్టాడు. వారింట్లో గొప్ప సంతోషం వారింట అడుగుపెట్టింది. దాని గుర్తుగా వాళ్ళు ఏం చేస్తున్నారండి? విందు చేస్తున్నారు. మరి నీ మాట ఏమిటి, నా మాట ఏమిటి? మరి నీ ఇంట్లో, నీ హృదయంలో యేసయ్య అడుగు పెడితే కనిపించాల్సింది గొప్ప సంతోషము. మొట్టమొదటి ఏంటంటే, నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడంటే గుర్తు గొప్ప సంతోషం. రెండవ ఇంటికి వెళ్దాం. అది కపెర్నహూములోని గృహం. మనం గత వారం కూడా ధ్యానించాం. ఈసారి గత వారంలో మరి మార్కు సువార్త 2వ అధ్యాయం గురించి మనం ధ్యానించాం. ఈసారి లూకా సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 2 వచనాలు చదవమా. 17, 18. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో కొందరు మనుష్యులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. చాలమ్మ. ఈ కపెర్నహూము గృహం గురించి మనం గత వారం కూడా ధ్యానించాం. కపెర్నహూములో గృహానికి యేసయ్య వచ్చాడు. ఆయన ఆ ఇంట్లో ఉన్నాడనే సమాచారం చుట్టుపక్కల జనాలు తెలిసింది. వాళ్ళు ఏ విధంగా వచ్చారండి? తండోపదానాలుగా వచ్చారు. మనిషి నిలబడటానికి కూడా మరి చోట్లేనంత ఇల్లు జనసంద్రంగా మారిపోయింది. మరి యేసయ్య వాక్యాన్ని అందించాడు, జీవవాక్యాన్ని, సజీవ వాక్యాన్ని అందించాడు. పశువాయు జలవంతో మాట్లాడుతున్నాడు. నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నాను యేసయ్య చెప్పాడు. మరి చుట్టూ చూస్తున్న మరి పరిసయ్యులు, శాస్త్రులు అభ్యంతరం పెట్టారు. అయినప్పటికీ ఆయన మరి 26వ వచనం చదువుదాం. 25, 26 చదవమ్మా. అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. చాలమ్మా. యేసయ్య నీ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది అనేది 26వ వచనంలో క్లియర్గా స్పష్టంగా మరి రికార్డ్ చేయబడి ఉంది. అందరూ విస్మయం ఉంది. విస్మయం అంటే ఆశ్చర్యపోయి, నీ ఇంట్లో జరిగే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి నీ ఇంటికి వచ్చిన అతిథులు కావచ్చు, నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, నీ తోటి విశ్వాసులు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంట? విస్మయం పొందుతారంట, ఆశ్చర్యపోతారు. రెండవది, నేడు గొప్ప వింతలు చూచితమని వాళ్ళు నీతో లేదా బహిరంగంగా సాక్ష్యం చెప్తారు. ఇంట్లో ఏం జరుగుతాయండి? యేసయ్య ఇంట్లో ఉంటే తెలుగులో వింతలు చూచితమని ఉంటుంది, ఇంగ్లీష్లో ఎక్స్ట్రాడినరీ థింగ్స్, అసాధారణమైన కార్యాలు లేదా గొప్ప కార్యాలు నీ ఇంట్లో జరగటానికి నీ ఇల్లు ఒక వేదిక అవుతుంది, కార్యక్షేత్రం అవుతుంది. మూడవది, దేవుని మహిమపరచుతూ భయంతో నిండుకొనిరి. మూడవది ఏం చేశారండి? చుట్టూ అక్కడ వచ్చిన అతిథులు కావచ్చు లేదా ప్రేక్షకులు కావచ్చు, దేవుడిని చూడటానికి, యేసయ్యని చూడటానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, దేవదేవుణ్ణి మహిమపరిచారంట. మొట్టమొదటిగా విస్మయం ఉంది. రెండవది మరి వింతలు చూచామని చెప్పుకున్నారు. మూడవది దేవుని మహింపరిచి భయంతో నిండుకొనిరి. ఓవరాల్గా దేవుని పట్ల భయభక్తులు అంటే ఇలా ఉంటాయనే విషయం ఇంట్లో యేసయ్య ఉంటే ఆటోమేటిక్గా బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఏం తెలుస్తుందండి? ఇంట్లో గొప్ప కార్యాలు, అసాధారణ కార్యాలు, శ్రేష్టమైన మేలులు, అందరూ విస్మయం పొందే వింతలు జరుగుతాయి. అవి జరగటానికి నీ ఇల్లు, నువ్వు ఎక్కడికో పరిగెత్తుకుని వెళ్ళ అవసరం లేదు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియల కోసం. కానీ నువ్వు చేయాల్సింది దేవదేవుణ్ణి నీ హృదయంలోకి, నీ ఇంట్లోకి ఆహ్వానించి ఆయనతో పాటు సహజీవనం చేయాలి, ఆయనతో పాటు సహవాసం చేయాలి, ఆయనతో సాహచర్యం చేయాలి. ఆయనే నీ ఇంటి యజమాని అవ్వాలి. ఆయన చెప్పిందే నీ జీవన వేదం కావాలి. అప్పుడే నీ ఇంట్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి, శ్రేష్టమైన మేలులు జరుగుతాయి. అవి చూసి ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, నీ ఇంటిని దర్శించే ప్రతి ఒక్కరూ విస్మయం ఉంటారు, ఆశ్చర్యపోతారు, వింతలు చూసామని చెప్పుకుంటారు, దేవదేవుణ్ణి మహిమపరుస్తారు. మూడవ ఇంటికి వెళ్దాం. మొట్టమొదటి చెప్పాను గొప్ప సంతోషము, రెండవది గొప్ప కార్యాలు. నీ ఇంట్లో గొప్ప సంతోషం అంటే ఏంటో నువ్వు రుచి చూస్తావు, ఇంట్లో వాళ్ళందరూ రుచి చూస్తారు. రెండవది గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలకి నీ ఇల్లు వేదిక అవుతుంది లేదా కార్యక్షేత్రం అవుతుంది. మూడవది గలిలయలోని కానా అనే ఊరిలో వివాహం జరుగుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవమ్మా.
మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. చాలమ్మా. మొట్టమొదటిగా మనం మార్తా మరియా లాజరు గృహాన్ని చూసాం. రెండవది కపెర్నహూములోని గృహాన్ని చూసాం. మూడవది గలిలయలోని కానా అనే ఊరిలో పెళ్లి విందు జరిగిన గృహానికి మనం వచ్చాం. ఇక్కడేం జరుగుతుందో మనం చూద్దాం. మరి ఆ ఊరిలో పెళ్లి జరిగింది. యేసయ్యని ఆయన శిష్యుల్ని పెళ్లికి మరి విందుకి ఆహ్వానించారు. మొదటి శతాబ్ద కాలంలో ఆనాటి ఆచార వ్యవహారాలను అనుసరించి మరి పెళ్లి విందులో ద్రాక్షారసం సర్వ్ చేయడం అనేది చాలా కామన్గా జరిగే విషయం. అతిథులందరికీ ద్రాక్షారసం మరి సర్వ్ చేస్తున్నారు. పోసిన వాళ్ళు పోసినట్లే ఉన్నారు. ఈలోగా బాణలన్నీ ఖాళీ అయిపోయాయి. ఈ విషయాన్ని మరి తల్లి మరియమ్మకి మరి ఇంట్లో పనిచేసే లేదా పరిచయం చేసేవాళ్ళు వెళ్ళి ఆమె చెవిలో వేశారు. ఆవిడ యేసయ్య ఎక్కడ ఉన్నాడని ఎత్తుకుంటూ వచ్చి ఆ విషయాన్ని జరుగుతున్న విషయాన్ని మరి ఎదురవుతున్న ఇబ్బందిని యేసయ్యకి చెప్పింది. అప్పుడు యేసుక్రీస్తు వారు మరి స్పందించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 2వ అధ్యాయం 4వ వచనం. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఈ వచనం బట్టి మనకేం అర్థమవుతుందండి? ప్రతిదానికి భూమి మీద నిర్ణయ సమయము, దేవుడి అపాయింట్మెంట్ టైం, పర్టికులర్ టైం, లేదా దేవుని ముహూర్తం. మన సమాజంలో చెప్తారు బ్రహ్మ ముహూర్తం అంటారు. దేవుడు పెట్టిన ముహూర్తం లేదా దేవుడు పెట్టిన నిర్ణయించిన మరి ముహూర్తం లేదా సమయము ఉందనే విషయాన్ని, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకను రాలేదనేను. మరి ఆ మాటతో మరియమ్మ కాస్త కంగారు పడి ఉంటుంది. మరి విషయం అయితే చెప్పింది. మరి ఆవిడ ఏ విషయమైనా సరే ఆడుకున్న అలవాటు ఏంటంటే హృదయంలో దాన్ని భద్రపరచుకుంటుంది తప్ప మరి దాన్ని బట్టి కలవరపడటం అనేది ఆవిడకు ఉండదని మనం చూడగలం. వెంటనే 5వ వచనం చెప్తుంది. ఆవిడ పని వాళ్ళని పిలిచి, ఆయన మీతో చెప్పినది చేయుడా. నేను ఏం చెప్పిందండి? పని వాళ్ళని పిలిచి ఆయన మీతో చెప్పినది, యేసయ్య మీతో ఏం చెప్తాడో అది చేయండి, ఆయన్నే కనిపెట్టుకుని ఉండండి ఆయన అప్పుడు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది. పెండ్లి ఇంట్లో ద్రాక్షరసం అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? ద్రాక్షరసం అంటే అర్థం ఏంటండి? కీర్తన 104:15, Psalm 104:15, నరుల హృదయంను సంతోషపెట్టు ద్రాక్షరసము అని మరి దావీదు కీర్తనగాడు 104:15లో రాస్తాడు. ద్రాక్షరసం అయిపోయింది, బాణలు ఖాళీ అయిపోయినాయి అంటే ఆ ఇంట్లో పెండ్లి విందు జరిగే ఇంట్లో సంతోషం అనేది అడ్రస్ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. సంతోషం లేకపోతే ఏమవుతుందండి? జీవితం అంతా శూన్యత, ఖాళీ, ఎంప్టీనెస్. ఎవరికో చెప్పుకోలేని, పక్కవాడికి కూడా జీవిత భాగస్వామితో కూడా పంచుకోలేని ఏదో తెలియని అగాధం. మరి అదే జరుగుతుంది. కారణం ఏంటంటే యేసయ్యను ఆ ఇంటికి ఆహ్వానించారు, హృదయంలో చేర్చుకున్నారు, ఆయనతో సహవాసం సహజీవనం చేస్తున్నారు. కానీ ఆయనతోనే నా జీవితాన్ని చెప్పుకుంటున్నాను. కానీ మరి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోయింది. ఏంటండి? ఆయన చెప్పేది చేయటం. ఆయన మీతో చెప్పినది చేయుడా. నేను చేయాల్సింది ఆయన మాటలను శ్రద్ధగా వినడం, ఆయన ఏదైతే చెప్పాడో దాన్నే చేయాలి. ఆయన మాటలు, ఆజ్ఞలు, ప్రణాళిక, చిత్తము, ఇష్టాన్ని గుర్తెరిగి దాన్ని మనసా వాచా కర్మణ తూచా తప్పక త్రికరణ శుద్ధితో చేయాలి. మనం వింటాం, చెప్తాం, ధ్యానిస్తాం, మరి వాక్యాన్ని ప్రసంగిస్తాం, మరి కానీ జీవితంలో అప్లై చేసే విషయంలో ఆయన మీతో చెప్పినది చేయుడా. దేవుడు ఏదైతే చెప్పాడో అది పొల్లు పోకుండా మన జీవితంలో అప్లై చేయాలి. ఆయన చెప్పిన సమయంలో చెప్పిన మేరకు దాన్ని చేయాలి. ఇక్కడే మన క్రిస్టియన్ సమాజం లేదా విశ్వాస సమాజం మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఆనాడు తల్లి మరియమ్మ పనివాళ్ళ చెప్పింది, ఈ రోజున పరిశుద్ధ దేవుడు నీకు నాకు చెప్తున్నాడు. ఏమనండి? ఆయన మీతో చెప్పినది చేయుడి. మరి కీర్తన 23:5 చూద్దాం. Psalm 23:5 మనందరూ తెలిసిన వాక్య భాగం అది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎవరికైనా గిన్నె నిండి పొర్లే అనుభవం కావాలని ఎవరికి ఉండదండి? ఎవరికైనా ఉంటుంది. సమృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి. అది సామాజికపరమైన సమృద్ధి కావచ్చు, ఆత్మీయపరమైన సమృద్ధి కావచ్చు, మానసికపరమైన సమృద్ధి కావచ్చు, అభివృద్ధి కావచ్చు. ఎదగాలని, ఇంకా పైకి వెళ్ళాలని, ఇంకా ఏదో సాధించాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ నువ్వు నిజంగా నీ ఆత్మీయ జీవితంలో, నీ శారీరక జీవితంలో, నీ మానసిక జీవితంలో ఓవరాల్గా భూమి మీద నువ్వు సమృద్ధి, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నువ్వు మారాలంటే నేను చేయాల్సింది ఒకే ఒక పని.
ఆయన చెప్పిన మాట చెప్పిన మేరకు చేయాలి. అంతే తప్ప దాంట్లో నీ ఇష్టాలని, నీ అభిరుచుల్ని, నీ ఫేవరెట్ని, లేదా నీ అనుకూలతని, లేదా దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి నీ ఇష్టానుసారంగా చేస్తూ అదే దేవుని చిత్తం అని చెప్పడాన్ని మనం పూర్తిగా మానుకోవాలి. అప్పుడే నీ జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని, అడ్రస్ లేని ఆనందాన్ని, కనిపించకుండా పోయిన ఉల్లాసాన్ని తిరిగి నువ్వు అందుకోగలవు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సంఘంలో మరి సంతోషము, రక్షణ, ఆనందము, ఉల్లాసము కనిపించాలంటే నువ్వు చేయాల్సిన పని ఆయన చెప్పింది చేయటం, ఆయన చెప్పింది మాత్రమే చేయటం. మొట్టమొదటిగా మనం చూసాము, మరియమ్మ, మార్తమ్మ, లాజరు ఇంటికి దేవుడు వచ్చాడు, వాళ్ళు విందు చేశారు. అక్కడ ఏం చూసామండి? గొప్ప సంతోషాన్ని చూసాం. రెండవది ఎక్కడ చూసాం మనం? కపెర్నహూము గృహాన్ని చూసాం. అక్కడ ఏం చూసామండి? యేసయ్య ఇంట్లో ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా గొప్ప వింత చూసామని ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహింపరిచారు. నీ ఇంట్లో గొప్ప ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు, లేదా శ్రేష్టమైన మేలులు, లేదా అసాధారణ కార్యాలకి నీ ఇల్లు మరి కార్యక్షేత్రం అవుతుంది, లేదా కేంద్ర స్థానం అవుతుంది. మూడవది ఏం చూసాం? మూడవది గిన్నె నిండి పొరలే అనుభవాన్ని, మరి సమృద్ధి, అభివృద్ధి నీ ఇంట్లో కనిపిస్తుంది. దాన్ని చూసి నీ ఇంట్లో, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ బంధువులు అందరూ కూడా నిజమైన దేవుని నమ్ముకుంటే ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళే సాక్ష్యం ఇస్తారు, నువ్వేం చెప్పవసరం లేదు. మూడవది గొప్ప సమృద్ధి. మొట్టమొదటిది గొప్ప సంతోషం, రెండవది గొప్ప కార్యాలు, మూడవది గొప్ప సమృద్ధి. ఎప్పుడు జరుగుతుందండి? యేసుక్రీస్తు ప్రభువారు నీ ఇంటి యజమానిగా ఉండి నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో, నీ మందిరంలో ఆయనతో పాటు నువ్వు సహచర్యం చేస్తున్నప్పుడు, సహవాసం చేస్తున్నప్పుడు, సహజీవనం చేస్తున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది తప్ప ఏదో చెప్పుకుంటున్నాం, ఏదో భక్తి అనేది మరి శక్తి లేని భక్తి అయితే మాత్రం అది మనం అనుభవించాలి. నిజమైన సంతోషం అంటే ఏంటో తెలియదు, నిజమైన ఆనందం అంటే ఏంటో తెలియదు, రక్షణ ఆనందం అంటే ఏంటో తెలియదు, కానీ ఉందనే భ్రమలో మనం ముందుకు వెళ్తాం. ఎప్పటివరకు అండి? సమాధిలో దిగిపోయేంత వరకు. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. నిజమైన సంతోషం అంటే మన జీవితంలో ఇప్పటికైనా అనుభవంకి వచ్చిందా? ఒక్క క్షణమైనా మనం అనుభవించామా? నిజమైన ఆశ్చర్యకార్యాన్ని నీ ఇంట్లో జరగటాన్ని నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ తోటి విశ్వాసులు చూడగలుగుతున్నారా? నిజమైన సమృద్ధి అంటే ఇది అని రోషంతో నువ్వు నీ బంధుమిత్రులకి, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ జీవితాన్ని సజీవ సాక్ష్యంగా చూపగలుగుతున్నావా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. చివరిగా ఒక వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 6-7 వచనాలు. జోబ్ 8, చాప్టర్ 8, 6 and 7. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు చెప్తున్న సాక్ష్యం, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఆయన అంటే ఎవరండి? దేవదేవుడు, నిన్ను నన్ను భూమి మీద పంపించిన దేవుడు, నిన్ను నన్ను తల్లి గర్భంలో పిండంగా రూపించముందు ఏర్పాటు చేసిన దేవుడు, మరి అభిషేకించిన దేవుడు, ఒక ప్రత్యేక ప్రణాళిక కోసం భూమి మీద పంపిన దేవుడు నీ యందు శ్రద్ధ పెడతాడంట. మనుషులు పెట్టవసరం లేదు, తల్లిదండ్రులు పెట్టవసరం లేదు, జీవిత భాగస్వామి పెట్టవసరం లేదు, నీ ఆత్మీయ తండ్రి తల్లి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు పెడతారండి నీ మీద శ్రద్ధ? దేవదేవుడు పెడతాడు. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. నివాస స్థలం అంటే నువ్వు నివసించే ప్లేస్, ఇల్లు, గృహము, ఉద్యోగ స్థలము, సంఘము. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అది వర్ధిల్లటమే తప్ప మరో మాట లేనే లేదు. 7వ వచనం, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదావు. మహా అభివృద్ధి అంటే ఇంగ్లీష్లో ఫ్లరిష్ అంటుంది, ప్రాస్పరస్ అని ఉంటుంది, ఇంక్రీజ్ అని ఉంటుంది, అబండెన్స్ అని ఉంటుంది. నువ్వు నేను గొప్ప సంతోషాన్ని, గొప్ప కార్యాలని, గొప్ప సమృద్ధిని లేదా మహా అభివృద్ధిని పొందాలంటే, లేదా సొంతం చేసుకోవాలంటే, దాన్ని లేదా సమాజాన్ని చూపించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ గృహంలో యజమానిగా ఉండాలి, నీ హృదయంలో కొలువుదీరి ఉండాలి తప్ప ఉన్నాడని మనం భ్రమపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేనే లేదు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మనం పరీక్షించుకున్నాం, నాతో సహా మనం పరీక్షించుకొని గొప్ప సంతోషం అంటే ఏంటి, గొప్ప కార్యాలను మనం చూపించడం అంటే ఏంటి, గొప్ప సమృద్ధి లేదా మహా అభివృద్ధి అంటే ఏంటి అనేది మనం సాటి సమాజానికి, తోటి విశ్వాసాలకి చూపడానికి మనం ముందుకు వెళ్దాం. దేవుడట ఆధిక్యత, అటు కృప మనందరికి మెండుగా దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగలానికి వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత మాత్రం అర్హత లేని అయోగ్యుడైన నన్ను ప్రవణాన్ని ఎంచుకొని ప్రవణాన మరి నిలబెట్టిన విధానం బట్టి నాయన నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ ప్రియకుమారుని మా గృహాల్లో, మా మందిరాల్లో, మా హృదయాల్లో, మా ఆత్మీయ జీవితంలో యజమానిగా మరి ప్రతిష్ఠించుకొని నాయన ఆయనతో సహజీవనం, సహచర్యం, సహవాసం చేయడం ద్వారా గొప్ప సంతోషాన్ని, గొప్ప కార్యాలని, మరి గొప్ప సమృద్ధిని లేదా మహా అభివృద్ధిని మేము
అనుభవిస్తూ గొప్ప సంతోషము, రక్షణానందం, ఉల్లాసం అంటే ఏంటో మరి తెలియని స్థితిలో మేము ఉన్నామేమో, చిక్కుపోయి ఉన్నామేమో నాయనా. మరి ఎదుటివారి వైపు ఆశతో చూస్తున్నామేమో, మమ్మల్ని మేము పరీక్షించుకునే అవకాశం ఇచ్చిన విధానం బట్టి నాయన కేవలం ఒకే ఒక్క మాట నువ్వు చెప్తున్నావు, ఆయన చెప్పినది చేయుడి. నిజమే ప్రభా నాయన, నువ్వు చెప్పేది తప్ప మిగతా అన్నీ చేయడానికి మన ఆత్మీయులమైన మేము, విశ్వాసులమైన మేము నాయన, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మేము నాయన ఎంతో మరి పరిగెడుతున్న సమయంలో ప్రభా నాయన మమ్మను కాసేపు నిలబెట్టి నాయన మాట్లాడిన మాటలను బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ చిత్తాన్ని, నీ ప్రణాళికను, నీ సంకల్పాన్ని నాయన, నీ మాటను మేము శిరసా వహిస్తూ ప్రభా నాయన ముందు సాగలిగే భాగ్యం దాచి నీవు చెప్పిందే భూమి మీద జీవిస్తున్నంత కాలం ప్రభా నాయన మా తుది శ్వాస వరకు నీ మాటే జీవనవేదంగా, నువ్వు చెప్పేదే నాయన శాసనంగా ప్రభా నాయన ముందు సాగలిగే విషయంలో ప్రభా నన్ను మమ్మ నాయన తీర్మానించుకొని మేము ప్రభాన తీర్మానించుకొని ముందు సాగలిగే భాగ్యం దయచే తండ్రి. నీ ప్రియకుమారుడు రావట్ల ఆలస్యమైతే మరోసారి ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన చేరి ప్రభా నీ ప్రియ బిడ్డలందరితో కలిసి నన్ను నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను పూజించడానికి నీ పాద పద్మాల వద్ద చేరి ప్రభా నాయన నిన్ను ఆరాధించడానికి, నిన్ను ధ్యానించడానికి తగిన మరోసారి అవకాశం దయచేయమని ప్రభువును ప్రియరక్షుడైన యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సహకారము, సంతోషము, సమాధానము చేరి వచ్చిన నీ ప్రియులందరికీ, మరి ముఖ్యంగా బీపీఎఫ్ సమాజానికి, సార్వత్రిక సంఘానికి సదా తోడై ఉండ నడిపించునుగాక. ఆమేన్.